మొత్తానికి తెలంగాణలో హైడ్రా నిర్ణయం ఎంత సెన్సేషన్గా మారిందో మనందరికీ తెలిసిన విషయమే. దానికి సంబంధించి అనేక విమర్శలు అంటే భవనాలను కూల్చివేస్తున్న విషయానికి సంబంధించి అనేక రకాల విమర్శలు వస్తున్న ప్రభుత్వం ఏ కోస్తాన వెనక్కి తగ్గకుండా తాము తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నాము, కోర్టులకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదు, ఎంతటి వారైనా సరే చెరువులను ఆక్రమించి కట్టుకున్న వాళ్లకు శిక్ష తప్పదు అంటూ కూడా మరొకసారి కుండ బదులు కొట్టినట్టుగా చెప్పారు. నగర సంక్షేమం, రేపటి భవిష్యత్తు, మధ్యతరగతి కుటుంబాలను దృష్టిలో పెట్టుకునే హైడ్రా అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై ఉక్కుపాదం మోపింది అంటూ కూడా చాలా క్లియర్ కట్ గా చెప్పారు. ఫామ్ హౌస్లు కట్టుకొని ఆ ఫామ్ హౌస్ లో వస్తున్న డ్రైనేజ్ నీళ్లు మనం తాగే గండిపెట్ట చెరువులోకి పంపిస్తూ ఉంటే ఎలా చూస్తూ ఊరుకోమంటారంటూ కూడా ఘాటుగా స్పందించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, మొదటి నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా విషయంలో రంగనాథ్ కి ఎలాంటి పవర్స్ ఇచ్చారు మనం చూస్తూనే ఉన్నాము. దాని విషయంలో ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేది లేదని చెప్తున్నారు. ఇవాళ చేసిన వ్యాఖ్యలు మరింతగా ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఇంకా ఏ విధంగా ముందుకెళ్తామన్న విషయాన్ని చాలా క్లియర్ కట్ గా చెప్తున్నారు. ఓవరాల్ గా ఇవాళ పాసింగ్ అవుట్ పెరేడ్ లో మాట్లాడిన అంశాలకు సంబంధించి డీటెయిల్స్ తెలియజేయండి. సంధ్యాయిక మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు పోలీసు అకాడమీలో మరి పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇదే సందర్భంలో ఇక అక్కడే నిర్మించిన నూతన క్రీడా భవనాన్ని కూడా ప్రారంభోత్సవం చేశారు. ఇదే సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి మరి ప్రసంగంలో మరి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంట్లో మరొకసారి కూడా హైడ్రా ప్రస్తావన తీసుకొచ్చారు. ఇక హైడ్రాపై ఇక ఇప్పటికే సోషల్ మీడియాలో మరి కొన్ని ప్రచారాలు జరుగుతున్న నేపథ్యంలో హైడ్రా మరి యూటర్న్ తీసుకుందని కావచ్చు, తర్వాత హైడ్రా కేవలం మరి ధనికులకు సంబంధించినవి మాత్రమే టార్గెట్ చేస్తారా, కలెక్షన్లు చేస్తారా, ఇట్లాంటి అన్ని ప్రచారాలు జరుగుతున్న నేపథ్యంలో మరొకసారి పేదల ఇళ్లను కూడా హైడ్రా కూల్చేస్తుందని జరుగుతున్న ప్రచారాలన్నిటి కూడా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి అయితే చెక్ పెట్టారు. మొత్తానికి హైడ్రా వెనక్కి తగ్గేదే లేదంటూ మరొకసారి పునరుద్ఘాటించారు. దీంట్లో మరి కోర్టు కేసులనైనా ఎదుర్కొంటూ హైడ్రాను ముందుకు తీసుకెళ్తామని ప్రకటించడం అయితే గమనార్హం. ఓవరాల్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే హైడ్రా కార్యకలాపాలు విస్తరిస్తామని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి మరొకసారి కూడా పోలీసు అకాడమీ జరిగిన కార్యక్రమంలో పాల్గొనడమే కాకుండా ఫామ్ హౌస్ ల గురించి చాలా ప్రత్యేకంగా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ నేతల ఫామ్ హౌస్ల గురించి రకరకాల చర్చలు జరగడము, మావే కాదు మీ కాంగ్రెస్ నేతలకు సంబంధించిన ఫామ్ హౌస్లు కూడా ఉన్నాయంటూ కూడా బీఆర్ఎస్ అంతే ధీటుగా సమాధానం ఇవ్వడం, ఇవాళ పర్టికులర్గా ఫామ్ హౌస్ల గురించే ప్రధానంగా పాయింట్ అవుట్ చేయడం జరిగింది. అంటే ఏంటి రాబోయే రోజుల్లో ఈ ఫామ్ హౌస్ల మీద ఫోకస్ ఉండబోతుంది, ఇంకా తీవ్రంగా ఉండబోతుందన్న మెసేజ్ని చెప్పారని అనుకోవాలా? ఖచ్చితంగా సంధ్య. మరి హైడ్రా విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి రాజకీయ ఒత్తిడిలా కావచ్చు ఆయన తలగొట్టలేదని మొదటి నుంచి చెప్తున్నారు. సొంత పార్టీ నేతలైనప్పటికీ కూడా ఖచ్చితంగా మాకు సహకరించాలని ఇదివరకే చెప్పారు. సో కొన్నిసార్లు పొరపాట్లు జరుగుతాయి, ఆ పొరపాట్లను కూడా సరిదిద్దుకోవాల్సిన సమయం వచ్చిందని చెప్పి కూడా మరి కీలక నేతలకు ఆయన సందేశం ఇచ్చారు. ఇప్పటికే చెప్పారు. ఆయన ఒక రకంగా చెప్పాలంటే అప్పీల్ కూడా చేశారు. సొంత పార్టీలో కూడా మరి కొంతమంది ఏదైతే ఫామ్ హౌజులు నిర్మించుకున్నారో వారందరికీ కూడా ఆయన మరి బహిరంగంగానే దీనికి హైడ్రాకు సహకరించాలని చెప్పిన నేపథ్యంలో ఆయన ఒక ఖచ్చితంగా సీఎంగా మరి హైదరాబాద్ పరిరక్షణ చెరువులో కావచ్చు, అలాగే నాలాలు కావచ్చు, కుంటలు కావచ్చు, తర్వాత 111 జీవోలో మరి అక్రమంగా నిర్మించిన నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి వెనుక ఎంత పెద్దవారు ఉన్నా వాటి ఎవరికి సంబంధించినవైనా కూల్చడంలో నేను వెనుకంజ వేయబోను, ఒకసారి నిర్ణయం తీసుకున్నాను. సో దీనికి ఐపీఎస్ ఆఫీసర్ ఏవి రంగనాథ్ను కూడా కమిషనర్గా నియమించడమే కాకుండా ఇప్పటికే మరి 100 ఎకరాల భూమిని కూడా మరి హైడ్రా స్వాధీనం చేసుకుంది. అదే దూకుడుగా వెళ్తోంది. ప్రజల నుంచి కూడా మద్దతు లభిస్తోంది. వర్షాకాలంలో మరి ఇక చాలామంది ఫామ్ హౌజులు నిర్మించుకొని సో ఆ ఫామ్ హౌజులకు సంబంధించిన ఏదైతే డ్రైనేజీ వాటర్ కూడా మరి తాగునీటి జలాశయాలకు పంపింగ్ చేయడం పట్ల కూడా ఆయన తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. మొత్తానికి విలాసమైన భవనాలు కట్టుకొని దాని ద్వారా ఏదైతే డ్రైనేజీలు ఉన్నాయో అవన్నీ కూడా మరి తాగునీటికి సంబంధించిన చెరువులు, కుంటలు, ఆ రిజర్వాయర్లకు పంపింగ్ చేయడం ఇది ఎంతవరకు కరెక్ట్ అని కూడా ఆయన ప్రశ్నించారు. ఎట్ ద సేమ్ టైం ఇక ఇలాంటి అక్రమ నిర్మాణాలు చేపట్టి బఫర్ జోన్లో కానీ తర్వాత ఎఫ్టీఎల్ పరిధిలో కావచ్చు సో నాలాను ఆక్రమించిన విషయంలో ఇప్పటికైతే వెనక్కి తగ్గేది లేదు. ఎంతటి వారైనా కూల్చేస్తామని మరొకసారి చెప్పడం కావచ్చు. తర్వాత మరి పేదలకు సంబంధించిన విషయంలో కొంత మానవీయ కోణంలో కూడా ఆలోచిస్తాం. పేదల గృహాలు నిర్మించడం మా లక్ష్యం కాదు,
పేదలకు మరి ఇది ఇందిరమ్మ ప్రభుత్వం, దీంట్లో ఖచ్చితంగా పేదల విషయంలో మరి ఖచ్చితంగా మానవీయ కోణంలో అనుసరిస్తామని కూడా ఆలోచిస్తామని కూడా చెప్పడం కూడా మనం చూడొచ్చు. అంటే శ్రీనివాస్, అలాగే ఎంఐఎం అడ్డాలో అడుగు పెట్టగలుగుతారా అంటూ బీజేపీ నుంచి కూడా హైడ్రాకు సంబంధించి ధీటుగానే విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే కాలేజీకి సంబంధించి ఏదో కల్లబొల్లి మాటలు చెప్తున్నారు, సరే దాన్ని వదిలిపెడదాము, అదొక్కటే ఉందా, ఎఫ్టీఎల్ పరిధిలో ఎంఐఎం అడ్డాలో ఉన్న వాటికి సంబంధించి ఎందుకు మాట్లాడట్లేదు, భయపడుతున్నారా లేకపోతే యాక్షన్ ఎందుకు తీసుకోవడం అనుకుంటున్నారా అంటూ కూడా విమర్శలు చేయడం జరిగింది. బట్ ఫామ్ హౌస్ల గురించి మాట్లాడారు తప్పితే ఈ అంశానికి సంబంధించి అయితే ఎక్కడ అంటే సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించలేదు. దాంతోపాటు మీరు అన్నట్టుగా కొందరు సామాన్యులు నష్టపోతున్న అంశానికి సంబంధించి కూడా కొన్ని ఆక్రందనలు వినిపిస్తున్నాయి. మరి వీటికి సంబంధించి ఏదైనా పరిష్కారం చూపించే అవకాశం ఉంటుంది రాబోయే రోజుల్లో అని అనుకోవచ్చా? ఖచ్చితంగా మరి ఇది రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా హైడ్రా వ్యవహరిస్తుంది. దీంట్లో మరి ఇప్పటికే ఎవరెవరైతే అక్రమంగా నిర్మించారో ఎంఐఎం పార్టీ కావచ్చు, అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలకు సంబంధించిన మరి చాలామందికి ఫామ్ హౌజులు ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో నిర్మించుకున్నారు. సో దీంట్లో ఇప్పటికి కంప్లైంట్స్ వస్తున్నాయి. ఆ కంప్లైంట్స్ ప్రకారమే హైడ్రా మరి చర్యలు తీసుకునేందుకు ముందుకెళ్తుంది. దీంట్లో సీఎం రేవంత్ రెడ్డిగా ఇప్పుడు ఆయన తెలంగాణ ముఖ్యమంత్రిగా ఒక పార్టీని కానీ ఒక వ్యక్తిని కానీ టార్గెట్ చేసినట్టుగా మాట్లాడడం సరికాదు. అందుకనే అందరికీ ఒకే విధానం ఉంటుంది. దీంట్లో ఎవరిని కూడా ఉపేక్షించము. ఎంతటి కీలక వ్యక్తులు చివరికి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులకు సంబంధించిన నిర్మాణాలు కూడా కూల్చివేస్తామని చెప్పడం కావచ్చు. తర్వాత ఆయన సొంత పార్టీ వీరినే మరి చర్యలు తీసుకునే క్రమంలో ఇక ఆ పార్టీ ఈ పార్టీ అని చూడము. రాజకీయాల అతీతంగా కూడా అందరూ కూడా కలిసి రావాలి, హైడ్రాకు సహకరించాలని కూడా పిలుపునిచ్చారు. అయితే కొంత పేదలకు సంబంధించిన ఇష్యూలో కూడా మరి ప్రభుత్వం అయితే ఒక ఆలోచన చేస్తున్నట్టు స్పష్టమవుతుంది. ఇప్పటికే మరి హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ కూడా ఏదైతే పేదలకు సంబంధించిన గృహాల విషయంలో కూల్చేసే విషయంలో కొంత మరి వారికి టైం ఇవ్వడమా, వారికి ఏదైనా నష్టపరిహారం ఇవ్వడమా, ఇమీడియట్గానైతే కూల్చేయమని కూడా చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు మరొకసారి కూడా మరి ఈరోజు ఆయన పోలీస్ అకాడమీలో పోలీసు పాసింగ్ అవుట్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా కూడా మరి ఆయన సంచలన వ్యాఖ్యలు చేయడం కావచ్చు. మరి ఇప్పుడు ఏదైతే అక్రమంగా నిర్మించిన అక్రమార్కుల గుండెల్లో మరి ఇది మరొకసారి కూడా మరి రైలు పరిగెడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా హైడ్రాతో అక్రమాలకు చెక్కు పెడదామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం అయితే మనం చూడొచ్చు. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.